దేవాది దేవుడికి వందనాలండి. మా అమ్మాయి పేరు సౌమ్య అండి. కానీ హాస్టల్లో చదువుకుంటుంటే ఇలా జ్వరం వచ్చిందని తీసుకొస్తానండి ఇంటికి. అది మూలసం కొనుక్కున్నామండి. బాటిల్ అవి పెట్టితే అలాగే చిన్న తోటలో చూపించామండి. చూపితే కానీ ఇలా చిన్న చిన్నగా మామూలుగా ఏం తెలియలేదండి. అలా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయామండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అమ్మాయి, మేము ఏం చెప్పలేకపోతున్నామన్నారండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 15 రోజులు పెట్టారండి. పెట్టినాక ఇదేంటమ్మా ఇలా ఏంటి, మీకు ఎవరికైనా ఏదైనా ఉందా అన్నారండి. ఏమని మాకు ఏమిదండి, మీరు ఏం చెప్పండి అంటే ఇలా బెడ్ క్యాన్సర్ అమ్మ మీ అమ్మాయికి అన్నారండి. అన్నాకండి హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారండి. హైదరాబాద్ కానీ వైజాగ్ తీసుకెళ్ళిపోమన్నారండి. కానీ మేము మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మరి ఏమి చేయాలో మాకు అర్థం కాక అలా పెద్ద హాస్పిటల్ అలాంటి మెడికల్ కవర్కి తీసుకెళ్లారండి. మెడికల్ కవర్లో తయారు చేశారండి. స్కూల్ తరపుని అమ్మాయికి అయితే మేమైతే ఏం చెప్పలేము. హైదరాబాద్ టెస్ట్లో పంపిస్తామా అమ్మాయికి ఏముందో కూడా మాకు తెలియదు కదా. టెస్టుల కంటే మేము టెస్టులు చేయాలని హైదరాబాద్ పంపించారండి. రిపోర్ట్లో వచ్చిన బెడ్ క్యాన్సర్ అన్నారండి. వచ్చినాక తండ్రి ఎన్ని రోజులు బతకదమ్మా, ఎక్కువ రోజులకు 4 రోజులకి మేము అది కూడా గడియవలేకపోతున్నాము. ఐసీలో ఉంది కానీ అమ్మాయి మేము చెప్పలేమ్మా, ఒక 4 రోజులు బతకొచ్చు లేకపోతే బతకదన్నారండి. మేము ఎక్కడ ఇంటికాడ మేము 7 వారాలు అలాగే హాస్పిటల్ ఐసీలో ఉండి కానీ మా అమ్మాయి 7 వారాలు ప్రార్థన పెట్టించుకుని పెట్టామండి. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. మరి మీ దేవుడు ఎంతో కృప చూపించాడమ్మా అన్నారండి. టెస్టులు హైదరాబాద్ జనవరిలో టెస్టులు తీసుకుని పంపించారండి. హైదరాబాద్ పంపించారండి. మరి రిపోర్ట్లో ఏమీ లేదని వచ్చిందండి. నార్మల్గా ఉందని వచ్చారండి. మరి సకాయ ప్రార్థన మేము వచ్చామండి. 7 నెలలు మరి వచ్చామండి. ఇది వచ్చి 8 నెలలు అవుతుందండి. మరి ఈ టెస్ట్లో నార్మల్గా వచ్చిందని చెప్పారండి. గొప్ప సాక్ష్యం అండి. దేవుడికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేనండి. మరి ఎన్నో సాక్ష్యాలు విన్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక.